హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు గైస్. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతాను. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికే కొత్త రేషన్ కార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఆ యొక్క రేషన్ కార్డు లేనట్లయితే మీకు ఎటువంటి స్కీము ఎలిజిబుల్ కాదని చెప్పేసి అఫీషియల్గా అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. మీకు డిస్ప్లే పైన కూడా నేను చూపిస్తున్నాను, ఒకసారి మీరు కూడా డిస్ప్లే పై నుంచి చెక్అవుట్ చేయండి గైస్. ఒకసారి ఆ యొక్క జీవోని నేనైతే చదివి మీకు అందరికీ వినిపిస్తాను. పెన్షన్లు మొదలు ఫీజు రియంబర్స్మెంట్ వరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు ఉండి తీరాల్సిందే టీడీపీ ట్వీట్ చేసింది. అందుకే సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని పేర్కొంది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు దరఖాస్తులు అయితే ప్రారంభం కానున్నాయి. సో ఎవరికైతే మీ యొక్క రేషన్ కార్డులో కరెక్షన్స్ ఎవరికైనా ఉన్నట్లయితే అండ్ అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకునే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేదంటే కొత్త రేషన్ కార్డుల్లో లాస్ట్ టైం తీసుకున్న వాటిలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వాటిని కూడా సరిదిద్దుకోవడానికి మనకి డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు అయితే దరఖాస్తు ప్రక్రియ అయితే మొదలు కానుంది. సో ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను గాయస్. దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే విషయంలో మీరైతే గతంలో అయితే మనకి సచివాలయాలు అండ్ వాలంటీర్ల హెల్ప్ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ ఉన్నప్పుడు మనం ఎలా అయితే అప్లై చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మనం దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లను సంప్రదించి అక్కడి నుంచి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకు కల్పించడం జరిగింది. అంతేకాకుండా మన సచివాలయాల్లో వర్కింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా చేసుకోవచ్చు, అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది గాయస్. సో ఈ యొక్క విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను గాయస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఇక్కడి వరకు చూసిన వారు ఉన్నట్లయితే వెంటనే లైక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన